హలో ఎవ్రీవన్. సో టుడే ఈ ప్రాబ్లం ఎలా చేద్దామో చూద్దాం. ఫస్ట్లీ మనం ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నది తీసుకోవాలి. సో దీన్ని ఏమనుకుందాం, డెట్ ఈజ్ ఈక్వల్ టు ABC BCA CAB, రైట్. దీనికి ఇప్పుడు డెట్ కట్టాలి. సో డెట్ ఎలా కట్టాలి? డెట్ అనేది ఫస్ట్ రోకి మాత్రమే కడితే సరిపోతుంది. సో ఫస్ట్లీ సింబల్స్లో వేసుకోండి. నెక్స్ట్ 1 ఎలిమెంట్ తీసుకోండి. సో ఈ ఎలిమెంట్ ఏమైతే తీసుకుంటున్నామో దాని కాలమ్ని దాని రోని క్లోజ్ చేసుకోండి. సో మిగతా 4 ఉన్నాయి కదా, ఆ 4 ఎలిమెంట్స్ని ABCD అనుకోండి. సో ఇప్పుడు ఈ ABCDకి క్రాస్ మల్టిప్లికేషన్ అనేది అప్లై చేయండి. సో క్రాస్ మల్టిప్లికేషన్ ఎలా చేస్తాం? AD మైనస్ CB. ఓకే. సో A కన్సిడర్ చేసినప్పుడు ఇవి క్లోజ్ అయిపోతే ఏమున్నాయి మనకి ఇంకా C ఇంటూ B మైనస్ A ఇంటూ A స్క్వేర్, దెన్ మైనస్ B. సో మైనస్ B ఇంటూ ఈ ఎలిమెంట్ తీసుకున్నాం కాబట్టి ఈ కాలమ్ని ఈ రోని క్లోజ్ చేసేయండి. మనకి ఏమున్నాయి ఇంకా BACB, రైట్. సో B ఇంటూ B స్క్వేర్ మైనస్ C ఇంటూ A CA, దెన్ ప్లస్ C. ఈ ఎలిమెంట్ కన్సిడర్ చేసినప్పుడు ఈ కాలమ్ని ఈ రోని క్లోజ్ చేసేస్తాం. ఇప్పుడు ఏమున్నాయి ఇంకా ఇంటూ B ఇంటూ A BA మైనస్ C ఇంటూ C స్క్వేర్. ఓకే. నౌ వి గెట్ ABC మైనస్ A క్యూబ్ మైనస్ B క్యూబ్ ప్లస్ ABC ప్లస్ ABC మైనస్ C క్యూబ్. ఓకే. సో 3ABC మైనస్ A క్యూబ్ మైనస్ B క్యూబ్ మైనస్ C క్యూబ్. సో మనం ఏం ప్రూవ్ చేయాలి? దీన్ని తీసుకున్నాం, ఓకే. ఇదంతా ఏంటి? డెల్టా, రైట్. మనం ఏం ప్రూవ్ చేయాలి? ఇది ప్రూవ్ చేయాలి. సో డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడున్న ఫామ్లోకి దీన్ని తెచ్చుకోవాలి. సో ఏం చేయాలి? మైనస్ కామన్ తీసాం. సో ఏమొస్తుంది అప్పుడు? A క్యూబ్ ప్లస్ B క్యూబ్ ప్లస్ C క్యూబ్ మైనస్ 3ABC. మనకి లెఫ్ట్ సైడ్ ఏమున్నది? ఈ డెల్టా యొక్క స్క్వేర్ ఉంది. సో డెల్టా స్క్వేర్ తీసుకోవాలి. మనం ఏం ప్రూవ్ చేయాలి? ఇది హోల్ స్క్వేర్ కదా. సో మైనస్ ఆఫ్ A క్యూబ్ ప్లస్ B క్యూబ్ ప్లస్ C క్యూబ్ మైనస్ 3ABC హోల్ స్క్వేర్, రైట్. సో స్క్వేర్లో మైనస్ ఏం ఉండదు కదా, మైనస్ పోతుంది కదా. సో A క్యూబ్ ప్లస్ B క్యూబ్ ప్లస్ C క్యూబ్ మైనస్ 3ABC. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. మనం ఏం ప్రూవ్ చేసాం? ఇది తీసుకున్నాం అండ్ ఇది ప్రూవ్ చేసాం. నౌ వీ హ్యావ్ టు ప్రూవ్ దిస్. సో చూద్దాం. అగైన్ ఇది తీసుకోండి. సో ఏముంది? ABC BCA CAB హోల్ స్క్వేర్, రైట్. సో మనం ఎప్పుడైనా ఏ స్క్వేర్ని అలా రాయొచ్చు, A ఇంటూ A కింద రాయొచ్చు. సో దీని స్క్వేర్ని ABC BCA CAB ఇంటూ ABC BCA CAB, రైట్. సో ఈ స్క్వేర్ని ఇది ఇంటిదిగా రాసుకున్నాం. నా దీనికి ఏం చేస్తున్నామంటే కాలమ్స్ని చేంజ్ చేస్తున్నాం అనమాట. ఫస్ట్ డిటర్మినెంట్లోని కాలమ్ 2ని కాలమ్ 3ని చేంజ్ చేస్తున్నాం అనమాట. సో C23 ఆన్ ఫస్ట్ డిటర్మినెంట్, రైట్. సో ఇక్కడ కాలమ్ చేంజ్ జరుగుతుంది. ఏమవుతుంది అప్పుడు? ABC కాలమ్ 2 ప్లేస్లో కాలమ్ 3ని రాయాలి. CAB, రైట్. కాలమ్ 3 ప్లేస్లో కాలమ్ 2 రాయాలి. BCA, ఓకే. ఇంటూ సో కాలం ఎప్పుడైతే చేంజ్ జరుగుతుందో ఒక మైనస్ అనేది వస్తుంది అనమాట. దీన్ని మాత్రం యాజ్ టీజ్గా రాస్తాం. ABC BCA CAB, right?
సో ఈ మైనస్ అనేది లోపల తెచ్చేసుకుందాం. ఏముంటుంది? మైనస్ ఏ మైనస్ బి మైనస్ సి సిఏబి బిసిఏ. ఓకే, ఏబిసి బిసిఏ సిఏబి. సో ఇప్పుడు ఏం చేయాలి? ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. నేను అగైన్ వీటిని ఇక్కడ వేస్తున్నాను. సి మైనస్ ఏ మైనస్ బి మైనస్ సి సిఏబి బిసిఏ అండ్ ఏబిసి బిసిఏ సిఏబి. ఓకే, సో మల్టిప్లికేషన్ ఎలా చేయాలంటే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అనేది ఫస్ట్ రోని ఫస్ట్ కాలంతో మల్టిప్లై చేస్తాం ఫస్ట్, అండ్ దెన్ సెకండ్ రోని ఫస్ట్ కాలంతో మల్టిప్లై చేసి ఇక్కడ లెట్స్ సి. సో ఫస్ట్ రో ఫస్ట్ కాలం, రైట్? సో మైనస్ ఏ ఇంటూ ఏ మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ సి ఇంటూ సి ఇంటూ బి ప్లస్ సిబి ప్లస్ బి ఇంటూ సి బీసీ. అండ్ నా సెకండ్ రోని ఫస్ట్ కాలంతో మల్టిప్లై చేస్తాం అన్నమాట. సో సి మైనస్ బి ఇంటూ ఏ మైనస్ ఏబి ప్లస్ ఏ ఇంటూ బి ప్లస్ ఏబి అండ్ దెన్ ప్లస్ సి ఇంటూ సి స్క్వేర్, రైట్? నా థర్డ్ రోని ఫస్ట్ కాలంతో మల్టిప్లై చేయాలి. సో మైనస్ సి ఇంటూ ఏ మైనస్ ఏసి ప్లస్ బి ఇంటూ బి ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏ ఇంటూ సి ప్లస్ ఏసి. ఓకే, నా ఫస్ట్ రోని సెకండ్ కాలం. సో ఫస్ట్ కాలంతో అన్ని 3 రోస్ మల్టిప్లై చేస్తాము. సో నా సెకండ్ కాలంతో 3 రోస్ని మల్టిప్లై చేసుకురావాలి. సో మైనస్ ఏ ఇంటూ బి మైనస్ ఏబి ప్లస్ సి ఇంటూ సి ప్లస్ సి స్క్వేర్ అండ్ దెన్ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బిఏ, రైట్? నౌ మైనస్ బి ఇంటూ బి మైనస్ బి స్క్వేర్ ప్లస్ ఏ ఇంటూ సి ఏసీ ప్లస్ సి ఇంటూ ఏ ప్లస్ సిఏ. ఓకే, దెన్ థర్డ్ రో అలాంగ్ విత్ సెకండ్ కాలం. సో మైనస్ సి ఇంటూ బి మైనస్ సిబి ప్లస్ బి ఇంటూ సి ప్లస్ బీసీ ప్లస్ ఏ ఇంటూ ఏ ప్లస్ ఏ స్క్వేర్. ఓకే, నౌ థర్డ్ కాలంతో 3 రోస్ని మల్టిప్లై చేయాలి. సో మైనస్ సి ఇంటూ ఏ మైనస్ ఏసీ ప్లస్ సి ఇంటూ ఏ ప్లస్ సిఏ ప్లస్ బి ఇంటూ బి ప్లస్ బి స్క్వేర్. ఓకే, నౌ సెకండ్ రోతో థర్డ్ కాలం. సో మైనస్ బి ఇంటూ సి మైనస్ బీసీ ప్లస్ ఏ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ సి ఇంటూ బి సిబి అండ్ దెన్ థర్డ్ రో థర్డ్ కాలం. ఓకే, మైనస్ సి ఇంటూ సి మైనస్ సి స్క్వేర్ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బిఏ ప్లస్ ఏ ఇంటూ బి ప్లస్ ఏబి. ఓకే, సో మల్టిప్లై చేసేసాం. ఇక్కడ ఏంటి ఇప్పుడు క్యాన్సిలేషన్ చూసుకోండి. సో మైనస్ ఏబి ఇంటూ ప్లస్ ఏబి క్యాన్సిల్, మైనస్ ఏసీ ఇంటూ ప్లస్ ఏసీ క్యాన్సిల్, సో మైనస్ ఏబి ఇంటూ ప్లస్ బిఏ క్యాన్సిల్ ప్లస్ సిబి ఇంటూ plus BC cancel, minus BC plus CB minus AC plus CA. Okay, then we have minus A square CB plus BC plus means plus 2BC. Okay, and here we have C square and here it's B square. C square 2AC minus B square A square B square A square and 2AB minus C square. Okay, so this will be equation 2. So see మనకు కావాల్సింది ఇదే కదా. సో వచ్చేసింది, రైట్? సో ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 ABC BCA CAB whole square is equals to 2BC minus A square C square B square C square 2AC minus B square it's A square B square A square 2AB minus C square.
and that is equals to a cube plus b cube plus c cube minus 3abc whole square. Okay, so sorry if I forgot ఇక్కడ whole square వస్తుంది. Okay, hence prove